ఆయన బాల్య వ్యవస్థ, బాల్య వ్యవస్థ అంటే దాదాపు ఒక 12 ఏళ్ళు, 14 ఏళ్ల వయస్సు నుంచి ఆయన తనొక్కడే కాదు. వాళ్ళ చిన్నప్పుడు ఆయన పుట్టినూరు బాగూర్ అని ఉంది. కొంచెం ఆయన ఫ్యామిలీ గురించి చెప్పండి. ఆయన బాల్యము ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దాం అనేది. ఈ బాగూర్ ఎక్కడ పేరేంటి అసలు? అదే ఆయన బాగూర్ అని నాసిక్ దగ్గర ఉంటుంది. నాసిక్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది బాగూర్. బాగూర్ లో 1883 మే 28న ఆయన జన్మించాడు. ఆయనకి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. అన్న పేరు గణేష్ సావర్కర్, వాళ్ళ నాన్నగారు సావర్కర్, గణేష్ దామోదర్ సావర్కర్. ఈయన వినాయక్ దామోదర్ సావర్కర్. వీళ్ళ తమ్ముడు ప్రభాకర్ సావర్కర్ అనుకుంటా. వాళ్ళ చెల్లెలు మైనా. సరే, దేశభక్తి వాతావరణము అంతా ఉన్నది. వాళ్ళ అన్న కూడా సావర్కర్ అంటే ఈ రెండో ఆయననే సావర్కర్ అని అంటారు. వాళ్ళ ఇంటి పేరు సావర్కర్, కానీ ఈ రెండో ఆయన పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. కాబట్టి సావర్కర్ అంటే వినాయక్ దామోదర్ సావర్కర్ అనే అది ప్రసిద్ధి. కానీ ఆయనే కాదు, వాళ్ళ అన్న గణేష్ దామోదర్ సావర్కర్ కూడా గొప్ప దేశభక్తుడు. ఆయన కూడా జైలు శిక్షని ఒక దశాబ్దం పాటు అనుభవించాడు. ఆయన కూడా అండమాన్ జైల్లో. సావర్కర్ కూడా, ఈయన సావర్కర్ చిన్నప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు అష్టభుజాదేవి విగ్రహం ముందు. తల్లిన సావర్కర్ చిన్న పిల్లగాడు ఈ బ్రిటిష్ పోరాటము, బ్రిటిష్ వాళ్ళ రాజ్యము ఇదంతా చూసి ఈ బ్రిటన్కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసము తన జీవితంలో ప్రాణము ఉన్నంత కాలం, శరీరంలో ఆఖరి రక్త బొట్టు వరకు మామూలు పోరాటం కాదు, సాయుధ పోరాటం చేస్తాను. సాయుధ పోరాటం తను చేయడమే కాదు, ఇతరులన్నీ చేయడానికి ప్రేరేపిస్తాను. దానికి ఏ అవసరాలు అయితే అవన్నీ శక్తులు నేను ఉపయోగిస్తానని ఒక భీకరమైన ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఆ చిన్న పిల్లవాడు.